విత్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ గ్రేట్ ఆనర్ డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరో అక్కడి నుంచి గురూజీ అన్నారు. అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ అండి కదా, ఎవరో గురువు గారిని పిలిచారని ఆనందంగా ఉంది. అది ఒకటి. ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలేం రాదు, చాలా టెన్షన్గా ఉన్నాను, నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడు. కూర్చో. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాహుల్ యాదవ్. అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు, కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, ఎవరిని ఎంతవరకు ఎలా వాడుకోవాలి. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. బీయింగ్ ఎడ్యుకేటెడ్, అక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి దాన్ని తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు. కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున 3 హిట్లు ఇవ్వగలిగాడు. 3 హిట్లు ఇవ్వటం అంటే, వరుసగా 3 హిట్లు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ 3 ఇచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా, జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు. చేసుకున్న వాడికి, ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో, అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పలేదు. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొద్దిగా అటు ఇట్లా ఊగుతూ ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను. అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు, చేతులు ఏం లేదు కాబట్టి, సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు. అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని తన ఫీలింగు, దానిలో ముక్కల కింద చేసి చెప్తున్నాడు అన్నమాట. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి అని చెప్పాలనుకుంటాడు. ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఇప్పుడు కానీ అర్థం అవ్వదు. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టుకున్నాను అంటున్నాడు. అంటే కొంచెం మనం ఫిలప్ చేసుకోవాలి వాయిస్లు. అది మీ సినిమా మీ మీద నా లైఫ్ అంటున్నాడు. నాకేంటి అర్థం కాల, అది ఏంటిది, వాట్ హ్యాపెండ్. ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళలాగా రాహుల్ చెప్పవయ్యా కంగారు చెప్పు అంటున్నాడు. కానీ ఈయన చెప్పొచ్చుగా, ఇతను కూడా చెప్పు అనే 2-3 పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప, అది ఇలాగా మీ మీదనే రాసుకున్నానండి. నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాక్ట్ మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరుకుండేది. ఫుల్ లెంత్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా, లేకపోతే లేదండి అన్నారు. అప్పటి వరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను, కానీ కొంచెం తేడాగా కొట్టారు 2 దెబ్బ. ఇంకా లాభం లేదురా బాబు అని, మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను, ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దానికే ఉందిలేంటి చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న. హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ దెబ్బతిన్నా. అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు, నేను తాత క్యారెక్టరు. ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని. అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హర్ట్ అయిపోయినంత అదిగా తాతయ్య అని. నేను ఎప్పుడు ఏంటి ఇది అట్లా అని, వీడు తాతయ్య నేను తాతయ్య వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది. దానిలోపు ఒక ఫోన్ వచ్చింది. 6 feet హైట్ ఉన్న కమెడియన్. నమస్కారం సార్, చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ. మీతో పాటు ఒక 20 days శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా
మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినొచ్చని హ్యాపీగా అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి. ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి, ఒకసారి చూశాను, లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు, చాలా గొప్ప ఎడిటరు, ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు, అసలు ఆ కుర్రోళ్ళలో స్పార్క్ ఉంది, నాకు తెలియదు ప్రామిస్గా, కానీ ఇలా చెప్పేయచ్చు, కానీ అది తప్పు. ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి, మితేష్, ప్రామిస్గా నాకు అర్థం తెలీదు, మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్నవాడు తిరిగేట్టు తిరుగుతుంటాడు, అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు. ఏంటండి ఏం కావాలి మీకు అన్నారు కదా, అదొకటి ఆన్సర్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్. ఎ మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్. కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి వాళ్ళని పట్టుకున్నాడు మన రాహుల్. ఇది దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని. తర్వాత శాండిలియా, అందరూ శాండీ అంటారు, నాకేదో అట్లా అనాలనిపించదు, శాండ్ అంటే అది ఒక సౌండ్ కదా, అందుకని శాండిలియా మంచి పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు. మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో, ఇందాక నుంచి ఆ మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆనందం ఆయనే. అది అలాగా ఏమంటే ఎట్లా ఉంది మ్యూజిక్, ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది సార్ సినిమా అంటే 3 డివిజన్స్ కింద చేశాం సార్. ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద, ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్, మేము ముగ్గురు ఉన్నప్పుడు ఒక పద్ధతిలో మ్యూజిక్, తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు 3 డివిజన్స్ కింద చేశానప్పుడు కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది. ఓహో చాలా గట్టివాడు అని. అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా, దాంతో ప్రతివాడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు, నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను. దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా